అయిపోయి అయిపోయి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ కుటుంబం. ఈ రోజు వీడియోలో అయితే మనం గుడ్డుతో ఒక ఛాలెంజ్ చేయబోతున్నాము. ఏంటంటే గుడ్డు మీద ఉన్న షెల్ ని గుడ్డు పగలకుండా తీయాలి. ఈ ఛాలెంజ్ అయితే నేను మా అత్త మా ఆయన కలిసి చేయబోతున్నాం. ఎవరు గెలిస్తే వాళ్ళకి 500. ఇక్కడ ఉన్న వాటిలో ఏదన్నా యూజ్ చేసుకొని నీట్ గా తీసేయాలి పైన షెల్ ని గుడ్డు మీద. నాకు తెలిసి ఎవరు చేయలేరు, చూద్దాం. నేను స్టార్ట్ చేస్తా. ఫస్ట్ నువ్వే. 2x ఎవరైతే నీట్ గా తీస్తారో వాళ్ళు విన్నారు. చూద్దాం, నేను స్టార్ట్ చేస్తున్నా. ఈ ఛాలెంజ్ చేద్దాం అన్నప్పుడేమో నార్మల్గా ఈజీ అయిపోతుందిలే అని అయితే అనుకోలేదు. ఎందుకంటే ఇది చాలా కష్టం అని అర్థమవుతుంది. ఇక్కడ మా ఆయనేమో నిదానంగా ఒక్కొక్క పెంకు తీస్తున్నాడు. అప్పుడు అనిపించింది నేను చేస్తానా చేయలేనా అన్నట్టు. కానీ మా ఆయనేమో బాగానే ట్రై చేస్తున్నాడు. అది ఇది అన్ని టూల్స్ యూజ్ చేసి చేయడానికైతే ట్రై చేస్తున్నాడు. ఇక్కడ షెల్ పగలగొట్టేటప్పుడు అయితే నిదానంగా కొట్టాలండి. ఒక్కసారి గట్టిగా తగిలిందే అయిపోయి పగిలిపోతుంది గుడ్డు అనేది. అందుకు నిదానంగా ట్రై చేస్తున్నాడు. అవుతుందో లేదో అన్నట్టయితే ట్రై చేస్తున్నాడు, కానీ చాలా కష్టపడుతున్నాడు. ఇక్కడ మా ఆయన ఇంత కష్టపడుతుంటే మేమైతే పక్కన ముచ్చట్లు చెప్పుకుంటున్నాము. అట్లా తీస్తున్నాడు ఇట్లా తీస్తున్నాడు, అయిపోయింది అన్నట్టు. కానీ చూస్తే ఆడ కొంచెం కూడా కాలేదు. చాలా సేపు అయితే తీసాడండి. ఇట్లా ఛాలెంజెస్ ఏవైనా మంచిగా ఉంటే ఒకసారి మాకు కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏమైనా నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలి అనేది మీరు సజెస్ట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మేము అది చేసి అప్లోడ్ చేస్తాము. కొంచెం ఐడియాస్ ఇవ్వండి మాకి. మేమైతే ఈ వీడియో పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాక చేసామండి. ఇన్ని రోజులు పిల్లలతో గలాట తలకాయ నొప్పి వచ్చేసింది. ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఉందనుకొని ఈ గేమ్ని అయితే స్టార్ట్ చేసుకున్నాము. మాకైతే ఫుల్ నవ్వుకున్నాము. ఇక్కడ మా ఆయన అయితే ఒక టెక్నిక్ కనిపెట్టాడండి. స్పూన్తో ఆ షెల్ని కొంచెం కిందకి అనుకుంటూ వస్తే పైన ఉన్న పెంకు అంతా ఈజీగా తీసేసేటట్టు కనుక్కున్నాడు. మేము ఇదే ట్రై చేద్దామని ఆలోచిస్తుంటిమి. ఆ కొంచెం తీయడానికి ఎంత టైం పట్టిందో. ఇలా అయితే 2 గుడ్లు ఎంత టైం పడుతుందో అనుకుంటుంటిమి. మీతో అయితే ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మాది అయితే ఈ ఛానల్ మినీ మానిటైజ్ అయిపోయింది. మీరు లాస్ట్ వీడియో చూసింటే అర్థమవుతుంది. చాలా హ్యాపీగా ఉంది మినీ మానిటైజ్ అయిందని. లేదులే, అది కొంచెం అవును లోపల పోయిందే. పోయింది గైస్, వెరీ బ్యాడ్. ఇక్కడ వేసి దాంట్లో పెట్టు. బాగా వచ్చే టైంలో అది పోయింది. చిన్నగా బ్రేక్ అయిపోయింది అది. ఇంకా ఒకరికి 2 గుడ్లు అనుకున్నాం కదా, ఇంకో గుడ్డు తీసుకొని ట్రై చేస్తున్నా. ఇక్కడ మా ఆయన అయితే నెక్స్ట్ గుడ్డు తీసుకొని ట్రై చేస్తున్నాడండి. ఇది ఎంతవరకు తీస్తాడో చూద్దాం. నేను పక్కన పోయి ముచ్చట్లు పెట్టుకున్నాను. తీసేసేకి సెకండ్ అవుట్. ఇది బాగా వచ్చిందమ్మా. లే చాలా బాగా వచ్చింది. ఇది కూడా అంటే బాగానే వచ్చింది, కానీ కొద్దిగా సగంలోకి వచ్చేపాటికి ఇది కూడా వెళ్ళిపోయింది. సో కొద్దిగా టఫ్ ఛాలెంజే ఇది. కానీ మేము బాగానే ఎంజాయ్ చేసాము ఇది చేసేటప్పుడు. అందరూ కొంచెం నవ్వుకుంటూ. అయితే బాగా బాగా వచ్చింది. నిదానం తీసింది ఏమైతుండే చూపి కొంచెం వచ్చింది. ఆ కొంచెం వచ్చినా అంతేనా? ఉండదు ఇంకా కొంచెం పోతే అంత తిప్పి చూపి సగం గుడ్డ గైస్ చూడండి ఇంత బాగా తీసేసాను సగం వరకు. వచ్చేసి కాకండి. ఇట్స్ మై ఫెయిల్యూర్ అగైన్. ఇక్కడితో మా ఆయన 2 గుడ్లు అయితే అయిపోయినాయి. ఛాన్స్ అయిపోయింది, 2 పగిలిపోయినాయి. నెక్స్ట్ మా అత్త స్టార్ట్ చేస్తుంది, చూసేయండి. మా అత్త అయితే చాలా సేపు ట్రై చేసింది జస్ట్ పెంకు తీయడానికే. స్టార్టింగ్ లోనే పోతామేమో. అది చేయకనే పగిలిపోతుందేమో అనుకున్నాము. అంత గట్టిగా కొడుతుంది మా అత్త. కానీ లాస్ట్కి ఎట్లో గట్ల కొంచెం
సాధించిందండి. ఏంట్రా స్వామి ఈ 500 అంత భ్రాంతి అయినా జీవితాలు. ఇక్కడ వీడియోస్ లో మీకు కనిపించకపోవచ్చు మేము నవ్వేది అది ఇది. సో కానీ బాగా కొంచెం బాగా టైం పాస్ అయిపోయింది. బాగా ఛాలెంజ్ కూడా బాగుండింది. మీరు కూడా ట్రై చేయండి. మొత్తం షెల్ తీయడానికి మీకు ఖాళీ టైం దొరికినప్పుడు మీకు కూడా ఫన్ ఉంటుంది బాగా. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళకైతే నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేసినాక కన్సిస్టెంట్గా అయితే మనం వీడియో షేర్ చేస్తూ ఉండాలి. ఒక్క వీడియో 2 వీడియోలు పెట్టేసి వ్యూస్ రాలేదు అని అయితే డిసప్పాయింట్ అవ్వకూడదు. మంచిగా వ్యూస్ వచ్చినా రాకపోయినా మనమైతే రోజుకి ఒక వీడియో లాగా పోస్ట్ చేస్తూ పోవాలి. అలా పోస్ట్ చేస్తూ పోతేనే కన్ఫర్మ్గా మనకైతే వ్యూస్ పెరుగుతాయి. అలానే మనం అనుకున్నది కూడా జరుగుతుంది, మానిటైజ్ అవ్వడం కూడా అవుతుంది. చూడు ఎంత వైట్ ఉంది అది, ఇది చూడు కలర్ చూడు. ఇది అత్తకైతే ఒక డౌట్ వచ్చిందండి, గుడ్డు కలర్ వేరే ఉంది అని. అది చెప్తుంది. రాదు ఫోటో పగిలిపోయింది, గుడ్ అయిపోయింది. ఒక గుడ్డు ఒక గుడ్డు అయితే పగిలిపోయిందండి. నెక్స్ట్ అయితే ఇంకో గుడ్డు తీసుకొని ట్రై చేస్తుంది. ఈ గుడ్డుకి అయితే ఫస్ట్ బాగానే ఓపెన్ చేసింది. తర్వాత నీట్గా స్పూన్తో అట్లా కింద కనుక్కుంటూ పెంకులు అయితే తీసేస్తూ ఉంది. ఇందాక చెప్తూ టాపిక్ మధ్యలోనే ఆపేసాను కదా, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే వాళ్ళ గురించి. అదైతే ఫస్ట్ అయితే వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేయాలి. నెక్స్ట్ అయితే మనమైతే లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ ఏ ఫామ్ అయినా చూస్ చేసుకోవచ్చు, లేదా 2 వీడియోస్ అయినా చేసుకోవచ్చు. మనం లాంగ్ వీడియోస్ నుంచి మానిటైజ్ అవ్వాలి అనుకుంటే 365 డేస్కి 4000 వాచ్ అవర్స్ అయితే రావాలి. లేదా మనం షార్ట్ వీడియోస్ నుంచి వ్యూస్ తెచ్చుకోవాలి అనుకుంటే 90 డేస్కి 10 మిలియన్ వ్యూస్ అయితే రావాలి. దీంట్లో కూడా మనం మామూలుగా మనము షార్ట్స్ పెట్టినప్పుడు కానీ వీడియోస్ పెట్టినప్పుడు కానీ వ్యూస్ అయితే మనకు కనిపిస్తుంటాయి కదా పక్కన, అవన్నీ కౌంట్లోకి అయితే రావు. నార్మల్గా దీంట్లో కూడా వ్యాలిడ్ వ్యూస్ అనేవి అయితే కౌంట్ చేసుకుంటాయి. దాన్ని బట్టి మనకి మానిటైజేషన్ అయితే అవుతుంది. దీంట్లో కూడా వ్యాలిడ్ వ్యూస్ అనేవి ఒక్కటే కౌంట్లోకి వస్తాయి. అది మనము వైటీ స్టూడియోలో చూసుకోవచ్చు. ఇందులోకి వస్తే ఇక్కడైతే మా అత్త గుడ్డు అయితే పగిలిపోయింది నాకు తెలిసినంత వరకు. కానీ మా అత్త అట్లనే ట్రై చేస్తూ ఉంది. అదే నేను చూసి మా ఆయనతో అయితే చెప్తున్నాను, గుడ్డు పగిలిపోయింది ఆల్రెడీ, అత్త మళ్ళీ ఇంకా అట్లనే ట్రై చేస్తుంది అని. పగిలిపోయింది గుడ్డు అప్పుడే సోనా పగిలిపోయిందమ్మా. ఎందుకమ్మా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావా? లేదు లేరా, అంత బయటకు వస్తుంది కదా యాక్టింగ్. మళ్ళీ వచ్చింది అదంతా బయటకు పడిందా? అద్దోడు బొక్క ఇటు పక్క కూడా కడతాను చూడిద్దో. మా అత్త ఈ మాత్రంగా పలుకుతుంది. నేనైతే ఇంట్లో కూడా ఆగేదవుతే ఇట్లా అట్లా ట్రై చేద్దాంలే అని ఒక గుడ్డ అయితే తీసుకున్నాను. కత్తి తీసుకొని బాగా పగలగొట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే నార్మల్గా ఫస్ట్ పెంకు బాగా ఈజీగా వచ్చేసిందండి అది తీయడానికి. అట్లయితే తీసేసి ఇంకా స్టార్ట్ చేశాను తీయడం. అంటే నేను చేసిన తప్పు ఏంటంటే అంత చేత్తోని తీసేద్దాంలే అన్నట్టు ట్రై చేశాను. మనం చేత్తో గోరు ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల అదేమైందో చూసేయండి. మనం వీడియోస్ చేసేటప్పుడు మన ఫేస్ కనిపించాలి, మన వాయిస్ వినిపించాలి. జస్ట్ ర్యాండమ్గా ఏదో ఒక వీడియో తీసేసి మ్యూజిక్ యాడ్ చేసి పెట్టే కంటే కూడా మన ఫేస్ కనిపిస్తూ మనం మాట్లాడుతూ పెడితేనే మంచిగా మానిటైజ్ అవ్వడానికి అవుతుంది. ఇప్పుడైతే నార్మల్గా ఏదో ఒక ర్యాండమ్ వీడియో తీసేసి పెట్టేస్తుంటే మానిటైజేషన్కి కష్టం అవుతుంది. ఇదొకటి గమనించుకోవాలి. అదైతే ఫస్ట్ గుడ్ అయితే పగిలిపోయింది. ఇంకా అది పక్కన పెట్టేసి నెక్స్ట్ గుడ్ తీసుకుంటున్నాను. అదే మాత్రం వస్తుందో ఏమో. వెయిట్ ఇక్కడైతే వీడియో పాజ్ చేయండి. పాజ్ చేసి ఈ గుడ్డునైనా నేను నీట్గా పీల్ చేయగలనా అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చేస్తానో చేయలేనో ఎవరు కరెక్ట్గా గెస్ చేస్తారో చూద్దాం. నాకైతే ఈ సెకండ్ గుడ్డు పగలగొట్టేటప్పుడు అర్థమైపోయింది నాకైతే పగిలిపోతుందని. ఎందుకంటే ఫస్ట్ కొట్టేటప్పుడే గట్టిగా కొట్టేశాను. సో దాంతోనే అది క్రాక్ ఇచ్చిందని అయితే అనుకుంటున్నాను. అందరూ లాస్ట్లో చెప్తారు, నేనైతే ఇప్పుడే చెప్పేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అయితే మా అత్త వచ్చి ఎంకరేజ్ చేస్తుంది అట్లది ఇట్లది అని చెప్తుంది కానీ ఆల్మోస్ట్ పగిలిపోయింది ఫస్టే కొంచెం కొంచెం తీస్తూ ఉన్నా ఇంక అట్లనే యాక్టింగ్ చేస్తున్నా పగిలిపోలేదని అట్లనే ఇంకో గుడ్డు తీసుకున్నా అది పగిలిపోయింది నాకు వద్దు అది అనేసి వేరేది తీసుకొని మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నా అది కూడా అంతేలేండి అది కూడా ఫస్టే పగలగొట్టేసేసిన ఇంతటితో నా ఛాన్స్ అయితే అయిపోయింది.